మెట్రో రైల్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ఆయన వర్చువల్ గా హాజరై మాట్లాడారు. చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణకు డ్రై పోర్ట్ ఇవ్వాలి అని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి అయితే కోరారు. అలాగే త్రిపుల్ నిర్మాణానికి సహకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక దేశంలోనే కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ కొత్త పుంతాలు తొక్కిస్తున్నామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తెలంగాణ కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. ఇవాళ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో నెట్వర్క్ 10 కిలోమీటర్లకు పైగా విస్తరించిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొనగా చెర్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ గేమ్ చేంజర్ గా ట్రిపుల్ ఉండబోతుందన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్డీఏ రాకముందు రైల్వే స్టేషన్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నామని చెప్పాడు. ప్రణాళికాబద్ధంగా రైల్వే రోడ్డు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ యూపీఏ హయాంలో రైల్వే స్టేషన్లు దుర్గతంలో ఉంటే ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా నిర్మిస్తున్నారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చెర్లపల్లి టెర్మినల్ కు రైల్వే అప్రోచ్ కు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా నిధులు విడుదల చేయాలి అని ఆయన కోరారు.